హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఫాదర్స్ డే అంతర్జాతీయ పితృదినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ నెలలోని 3వ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. నేడు 2026 జూన్ 21 3వ ఆదివారం నాడు నాన్న నీ కోసం నేనున్నా అనేటువంటి ఈ అంశాన్ని పారుపల్లి అజయ్ కుమార్ విరచించి అందజేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు ఫాదర్స్ డే అంతర్జాతీయ పితృదినోత్సవం సందర్భంగా తండ్రులకు అలాగనే కుమార్తెలకు కుమారులకు ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షలతో ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. వినండి. నాన్న నీ కోసం నేనున్నా. ఇక వినండి. నాన్న కూడా నవ్వుతాడు, అయితే గుంభనంగా. నాన్న కూడా ఏడుస్తాడు, అప్పుడప్పుడు నిశ్శబ్దంగా. నాన్నకు ప్రేమించడం వచ్చు, కానీ బయటికి చెప్పలేడు. నాన్నకు ముక్కు మీద కోపమే కాదు, గుండె నిండా మమకారము ఉంటుంది. నాన్న అమ్మంత సున్నిత మనస్కుడే, కాకపోతే పెద్దరికమనే ముసుగు వేసుకుంటాడు. నాన్న అయ్యాకే ఎవరికైనా నాన్నలోని గొప్పతనం తెలిసేది. సముద్రం సాక్షిగా సాగే ఈ అంశం, ఈ తండ్రి కొడుకుల సంభాషణను మీరు వింటున్నప్పుడు, మీరు నాన్న అయితే మీ అబ్బాయి, మీరు అబ్బాయి అయితే మీ నాన్న గుర్తుకొచ్చి తీరుతారు. హ్యాపీ ఫాదర్స్ డే. నేడు పితృదినోత్సవం జూన్ 3వ ఆదివారం 2026 జూన్ 21. ఇక విషయంలోకి వెళ్దాం. ఓ 30 ఏళ్ల కొడుకు 6 పదుల తండ్రిని చేయి పట్టుకొని బీచ్ వైపుగా తీసుకెళ్తున్నాడు. తండ్రి ఒక్కసారిగా నవ్వాడు. ఆ కొడుకు తండ్రి వైపు చూసి, ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు. ఇక తండ్రి మురిపంగా చూస్తూ, నీ చిన్నప్పుడు నీ చేయి పట్టుకొని ఇలానే నడిపించాను, ఇప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నావు. అవే చేతులు, అదే ఇసుక, అదే నడక. కాస్తంత ఆయాసపడుతూ జవాబిచ్చాడు. తండ్రి అలసిపోయాడని అర్థమైనట్లుంది కొడుక్కి. జనసంచారం తక్కువగా ఉన్న చోటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు కొడుకు. తను పక్కనే కూర్చున్నాడు. ఇసుకలోని గులకరాళ్లను తీసి సముద్రపు అలల్లోకి విసురుతున్నాడు కొడుకు. ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావు, ఇంటి దగ్గర మాట్లాడుకోలేని విషయాలు ఏముంటాయి మనకు అంటూ కొడుకు వైపు దృష్టి సారిస్తూ అడిగాడు తండ్రి. ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత, నాన్న అని మెల్లగా పిలిచాడు కొడుకు. కొడుకు ముఖంలోకి చూశాడు తండ్రి. అంతలోనే ఓ పెద్ద అల ఇద్దరి కాళ్లను తాకేసి వచ్చినంత వేగంగానే వెనక్కి వెళ్ళిపోయింది. నాన్న నువ్వు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? ఏమైంది నీకు? ఎందుకు ఇలా అడుగుతున్నావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాన్న నిన్ను. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎంతో స్థిరంగా ఉన్నట్టు కనిపించేవాడివి. బలంగా కనిపించేవారి గుండెల్లోనే బాధలు ఎక్కువ బాబు. అలా కాదు,
నువ్వు ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నావా? ఉమ్, పెట్టుకుంటే అది ఎప్పుడు? ఎప్పుడంటే నిన్ను తొలిసారిగా నా చేతుల్లోకి తీసుకున్న క్షణాన, అదే నువ్వు పుట్టినప్పుడు. అది ఆనందంతో కదా. సంతోషం కూడా కొన్నిసార్లు కన్నీళ్ల రూపంలోనే వ్యక్తం అవుతుంది. మ్, మరి నీ కళ్ళలో బాధతో నీరు నిలిచింది ఇప్పుడు నాన్న. నువ్వు తొలిసారి స్కూల్కి వెళ్ళిన రోజు. అవునా? ఎందుకు నాన్న? స్కూల్ గేట్ దగ్గర నాన్న నువ్వు రావాలి అంటూ బిక్కమొహంతో నా చేతిని గట్టిగా పట్టుకున్నావు. ఛా, సరిగ్గా గుర్తులేదు. నాకైతే నీతో గడిపిన ప్రతి క్షణము గుర్తే. సముద్రాన్ని చూస్తూ అన్నాడు తండ్రి. నువ్వు నడక నేర్చుకునేటప్పుడు రోజుకు 10 సార్లు పడిపోయేవాడివి. ఆ కొడుకు మౌనంగా వింటున్నాడు. అప్పుడు నువ్వు ఏడిస్తే మీ అమ్మ పరుగున వచ్చేది. నేను మాత్రం కాస్తంత దూరంలో నిలబడి అంతా చూస్తుండేవాడిని. ఎందుకంటే నేను ఎత్తుకుంటే నువ్వు మళ్ళీ నడవటానికి ఇష్టపడవేమోనని అనిపించేది. కొడుకు తండ్రి వైపు చూశాడు. పడిన ప్రతిసారి నువ్వు లేచేవాడివి, ఇంకొంత జాగ్రత్తగా అడుగులు వేసేవాడివి. అప్పుడు నేనెంతో గర్వపడేవాడినో. తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు తండ్రి. ఆ చెవులకు ఎక్కడి నుంచో ఆనాటి బుడిబుడి అడుగుల సవడులు వినిపించే ఉంటాయి. చిన్నప్పటి విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి నాన్న. ఏ విషయాలు? నువ్వు నన్ను భుజాల మీద ఎక్కించుకొని జాతరకి తీసుకెళ్ళిన రోజు గుర్తుందా? అక్కడ నేను బెలూన్ కోసం మంకు పట్టు పట్టాను. నా పోరు పడలేక నువ్వు 2 బెలూన్లు కొనిచ్చావు. అందులో ఒకటి కాసేపటికే పేలిపోయింది. దాంతో నేను గుక్కపెట్టి ఏడ్చాను. మిఠాయిలు, ఐస్ క్రీములు, ఇంకా ఏవేవో కావాలని మారాన్ చేశాను. అవునవును, నా దగ్గర ఉన్న కాసిని డబ్బులతోనే అన్నీ కొనిపెట్టాను. అప్పుడు నీ జేబులు ఖాళీ అయ్యాయా? అవును. మరి ఇంటికి ఎలా వచ్చాం? నడుచుకుంటూ. నేను అంత దూరం నడిచానా? లేదు, నువ్వు నా భుజాల మీద నిద్రపోయావు. నీకు ఎక్కడ మెలకు వస్తుందో అని నేను నిదానంగా నడిచాను. అంత బరువుతో నడవటం బాగా కష్టమై ఉంటుంది కదా నాన్న. కొన్ని బరువులు ఆయాసాన్ని ఇవ్వవు, ఆనందాన్ని కలగచేస్తాయి. నాన్న, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కాక మళ్ళీ ఎప్పుడైనా మీరు కన్నీళ్ళు పెట్టుకున్నావా? మళ్ళీనా? నువ్వు మొదటిసారి హాస్టల్కి వెళ్ళిన రోజు. అయ్యో, నిజంగానా? నీ ముందు కాదులే, బస్సు వెళ్ళిపోయాక. ఎందుకంత బాధపడ్డావు నాన్న? ఇక నుంచి నీ నవ్వు మన ఇంట్లో వినిపించదనే వెలితి. నిజమా? నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడివి. ఆ నవ్వు వెనకాల ఇంత బాధ దాగి ఉండేదా? కొన్ని నవ్వులు కన్నీళ్లకు వేసుకున్న ముసుగుల్లాంటివి. సారీ నాన్న, నువ్వు ఇంట్లో ఒంటరిగా బాధపడుతుంటే నేనేమో హాస్టల్లో చాలా ఎంజాయ్ చేశాను. నాకు తెలియదా? అసలు నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను హాస్టల్కి పంపాను. నువ్వు లేక బోసిపోయిన నీ గది నన్ను చాలాసార్లు ఏడిపించింది. మరి నువ్వెప్పుడు నాకు చెప్పలేదే? తండ్రులు తమ బాధల్ని ఎప్పుడు పిల్లలకి చెప్పరు. అంటే ఒంటరిగానే బాధపడేవాడివా? ఒంటరిగా కాదురా, మీ అమ్మ ఫోటోతో కష్టసుఖాలు పంచుకునేవాడిని. అమ్మ గుర్తొచ్చి కూడా ఏడ్చేవాడివా?
నీ ప్రతి పుట్టినరోజుకి, ప్రతి మదర్స్ డేకి, ఇంకా నువ్వు అమ్మ ఉంటే బాగుండేది అని అన్నప్పుడల్లా నేను మనస్సులో కుమిలిపోయేవాణ్ణి. నాన్న అనురాగము, అమ్మ ప్రేమ కలిపి పంచాలని ప్రయత్నించేవాణ్ణి. నాన్న, నీకెప్పుడైనా నా గురించి భయమేసేదా? నేను ఓడిపోతానేమో అని, జీవితంలో వెనకబడిపోతానేమోనని? ఒకసారి కాదు, చాలాసార్లు. కానీ బయటికి చెప్పలేదు. నేను భయపడితే నువ్వు మరింత భయపడతావని. అలా కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నిండింది. నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా పెంచావు. నా ప్రతి కదలికను గమనిస్తూ వచ్చావు. తండ్రులు అంతే బాబు. పిల్లలు తమతో మాట్లాడని మాటల్ని వింటారు. ఆ నవ్వుల్లోని బాధను, ఆ మౌనంలోని అలసటను, ఆ కళ్ళల్లోని భయాన్ని కూడా గుర్తిస్తారు. కొడుకు మెల్లగా నవ్వాడు. అయితే ఒక మాట చెప్పు, నేను జీవితంలో ఎక్కువగా భయపడిన రోజేది? ఆ మాట విన్న తండ్రి ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ తర్వాత చిరునవ్వు నవ్వాడు. నువ్వు 10th ఉన్నప్పుడు పరీక్షలకు ప్రిపేర్ అవుతూ తెగ టెన్షన్ పడేవాడివి. నిద్ర రాక సతమతమవుతూ నిట్టూర్పులు విడుస్తూ గడిపిన రోజులు చాలా ఉన్నాయి. కొడుకు ఆశ్చర్యంగా చూశాడు తండ్రిని. నిజం నాన్న, కానీ అది నీకెలా తెలుసు? నీ గదిలో లైట్ ఆఫ్ అయినా నీ నిట్టూర్పులు నా గుండెలకు వినిపించేవి అని తండ్రి అన్న మాటలకు కొడుకు కళ్ళల్లో తడి మెరిసింది. అప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేదు మరి? అది విన్న తండ్రి మెల్లగా కొడుకు భుజం మీద చెయ్యి వేశాడు. కొన్ని యుద్ధాలను మనిషి ఒంటరిగానే చెయ్యాలి, అది ఒక్కడిగానే గెలవాలి. నేను గదిలోకి రాకపోవచ్చు, కానీ ఆ రాత్రంతా నీ గది ముందే కూర్చున్నాను. నువ్వు ఒక్కసారైనా తలుపు తీసి నాన్న అని పిలుస్తావేమో అని ఎదురు చూశాను. కానీ నేను పిలవలేదుగా. నీకు బాధగా అనిపించిందా నాన్న అంటూ కొడుకు గొంతు వణికింది. లేదు, నువ్వు పోరాడటం నేర్చుకుంటున్నావని అర్థమైపోయింది. నేను కోరుకున్నది ఆ గుండె ధైర్యమే. అప్పుడు నేను చాలా భయపడ్డానన్నా. తెలుసురా, ఆ పోరాటంలో నువ్వే గెలుస్తావని కూడా నాకు తెలుసు. నా ప్రేమ నీ గెలుపుకు అడ్డంకి కాకూడదనే మౌనంగా ఉండిపోయాను. నాన్న, తండ్రులు తమ ప్రేమను ఎందుకింత రహస్యంగా దాచుకుంటారు? తండ్రులకు కొడుకుల మీద తమ ప్రేమను మాటల్లో చెప్పటం చేత కాదు. అమ్మ ప్రేమ బయటికి కనిపిస్తుంది, కానీ నాన్న ప్రేమ లోపలే దాగి ఉంటుంది. అమ్మ ప్రేమ నీ తల నిమురుతుంది, కడుపు నిండా అన్నం పెడుతుంది. కానీ నాన్న ప్రేమ నీ భవిష్యత్తును చూస్తుంది, నిన్ను అందలం ఎక్కించాలని ఆరాటపడుతుంది. అమ్మ ప్రేమ గలగలల సెలయేరైతే నాన్న ప్రేమ గంభీర సముద్రం. నువ్వు కొన్నిసార్లు నా పట్ల కఠినంగా ఉండేవాడివి నాన్న. కాదు, కఠినంగా ఉన్నట్టు నటించేవాడిని. అవును, జీవితంలో స్థిరపడేలా నిన్ను సిద్ధం చెయ్యడానికి అలా ప్రవర్తించాల్సి వచ్చింది. నువ్వు మొదటిసారి సైకిల్ నేర్చుకుంటూ పడిపోయిన ఆ రోజు గుర్తుందా? గుర్తులేకే నాన్న, నేను చాలా చాలా ఏడ్చాను ఆ రోజు. అప్పుడు నిన్ను ఎత్తుకోవాలని బలంగా అనిపించింది, కానీ
నీ అంతట నువ్వే పైకి లేవాలని ఎదురు చూశాను. ఎందుకంటే నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నీ దగ్గర ఉండకపోవచ్చు కదా. ఆ మాటకు కొడుకు ఒకసారి తండ్రి వైపు చూశాడు. నువ్వు కఠినంగా కనిపించింది నన్ను బలంగా తయారు చేయడానికేనా నాన్న? తండ్రి కళ్ళల్లో తడి కదిలింది. తండ్రుల ప్రేమ మాటల్లో ఉండదురా, బాధ్యతల్లో ఉంటుంది. కొడుకు మెల్లగా తండ్రి భుజం మీద తలవాల్చాడు. నువ్వు ఎప్పుడు నన్ను బాగా చదువు అనేవాడివే, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం అని మాత్రం ఒక్కసారి కూడా చెప్పలేదు నాన్న. ఆ మాట చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నా ప్రేమ నిన్ను గారాబం చేస్తుందేమోనన్న భయం, మితిమీరిన గారాబం నిన్ను పాడు చేస్తుందేమోనన్న భయం. అవునా, నువ్వు భయపడేవాడివా నాన్న? తండ్రులు అనుక్షణం భయపడుతూనే ఉంటారు. దేనికి? పిల్లల భవిష్యత్తు కోసం. నీకెప్పుడైనా నా మీద కోపం వచ్చిందా నాన్న? నీ మీద కాదు, నా మీదే నాకే వచ్చేది. అదేమిటి? ఎందుకు? నిన్ను ఇంకా సుఖంగా పెంచలేకపోతున్నందుకు, నువ్వు అడిగినవన్నీ సమకూర్చలేకపోతున్నందుకు. నీ స్కూల్ ఫీజు కట్టాల్సిన రోజుల్లో నా జేబులో బస్ ఛార్జీలకు కూడా డబ్బులు మిగిలేవి కాదు. మరి నువ్వెప్పుడూ ఈ విషయాలు నాకు చెప్పలేదు నాన్న. అమ్మ కూడా చెప్పలేదు, నేనే చెప్పనివ్వలేదు. తండ్రి పిల్లలకు ప్రేమను పంచాలే కానీ బాధల్ని కాదు. అయితే నేను అడిగిన ప్రతి వస్తువును ఎలా కొనిచ్చావు నాన్న? కొన్నింటిని కొనలేదు. నీకు గుర్తుందా? ఒకసారి బొమ్మల షాపుకు వెళ్ళినప్పుడు రిమోట్ కార్ కావాలని అడిగావు. అవును నాన్న, నువ్వు తర్వాత కొంటానన్నావు. ఆ రోజుల్లో నా సంపాదన చాలా తక్కువగా ఉండేది. ఇంటికి వచ్చాక నువ్వు అడిగింది కొనలేనందుకు నాకు చాలా బాధగా అనిపించేది. అప్పట్లో డబ్బు గురించి నాకు సరైన అవగాహన ఉండేది కాదు నాన్న. కాలేజీ చదువుల నాటికి మన ఆర్థిక పరిస్థితి పూర్తిగా అర్థమైంది, కానీ అప్పటిదాకా నువ్వు నాకు ఏమీ తెలియనివ్వలేదు. ఆ కష్టాలు అవి. కొన్ని విషయాలు పిల్లలకు తెలియకుండా దాచటమే తండ్రి ప్రత్యేకత. డబ్బులని నా కోసమే ఖర్చు చేసేవాడివి, మరి నీ కోసమో? ప్రశ్నార్థకంగా చూశాడు ఆ కొడుకు. తండ్రి ముఖంలో దరహాసం విరసించింది. నువ్వు మంచి షూస్ వేసుకుంటే నాకు కొత్త చెప్పులు వేసుకున్నట్లే అనిపించేది. బట్టలైనా ఇంకోటైనా అన్నీ అంతే నాన్న అంటూ కొడుకు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆ తండ్రి చూశాడు. నేను నిన్ను అసలు అర్థం చేసుకోలేదనిపిస్తుంది నాన్న. అది ప్రతి కొడుకు ఆలస్యంగా తెలుసుకునే విషయమేరా నాన్న. నువ్వు ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే ఎందుకంత ఆందోళన పడేవాడివి అంటే అర్థం కానట్టు కొడుకు ముఖంలోకి చూశాడు ఆ తండ్రి. అదే, ఎప్పుడైనా కాలేజీ నుంచి కానీ తర్వాత ఆఫీస్ నుంచి కానీ నేను రావటం ఆలస్యమైతే నువ్వు ఆదుర్దాగా ఎదురు చూసేవాడివి. నేను వచ్చే వరకు వాకిట్లోనే నిలబడేవాడివి. ఎందుకంటే బయటి ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. అప్పుడు నువ్వేదో చెప్పబోతుంటే నేనేం చిన్నపిల్లాని కాదు అని నీ మీద విసుక్కునేవాడిని. అవునరా, నా కళ్ళకు నువ్వెప్పుడూ పిల్లాడివే. ఒకసారి నేను నీతో చాలా దారుణంగా వ్యవహరించాను కదా నాన్న. ఇంజనీరింగ్ పూర్తయ్యాక
నా ప్రేమ సంగతి నీకు చెప్పినప్పుడు నువ్వు ఇంకేదో సంబంధం గురించి ప్రస్తావించావు. దీంతో కోపం వచ్చి నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు అని పరుషంగా మాట్లాడాను నాన్న. నేను ఆ రాత్రి నేను నిద్రపోలేదు. సారీ నాన్న. సారీ ఎందుకురా? ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయినా నువ్వు ఒక్క మాట కూడా అనలేదు. నా ఇష్టానికే విలువ ఇచ్చావు. ఎందుకంటే కోపంలో ఉన్న కొడుకును గెలవటం కాదు ముఖ్యం, అతన్ని అర్థం చేసుకోవడంలోనే తండ్రి గెలుపు దాగి ఉంటుంది. నువ్వు చాలా గొప్పవాడివి నాన్న. నాన్న, ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు బాబు. ప్రతి తండ్రి ఇలానే ఉంటాడు. నాన్న, నన్ను చూసి ఎప్పుడైనా గర్వంగా ఫీల్ అయ్యావా? జీవితంలో నీ ఎదుగుదల చూసి ఎన్నోసార్లు గర్వపడ్డానురా. ముఖ్యంగా మొదటి జీతంతో నాకు ఇష్టమైన షర్టు కొన్న రోజు నేనెంతో పొంగిపోయానో. అంత చిన్న విషయానికేనా నాన్న? అది షర్టు కాదు, నా పెంపకానికి వచ్చిన గౌరవం. మరి నీకంటూ కోరికలు కలలు ఏమీ లేవా నాన్న అంటూ కుతూహలంగా అడిగాడు కొడుకు. తండ్రి ఒక నిమిషం పాటు మౌనంగా ఉండిపోయాడు. ప్రతి మనిషికి ఉంటాయి, అందులో కొన్నే నెరవేరతాయి, ఇంకొన్ని అలానే మిగిలిపోతాయి. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. పెద్ద సింగర్ని కావాలని కలలు కనేవాణ్ణి. పాటల పోటీల్లో 2 సార్లు బహుమతులు కూడా వచ్చాయి. అప్పట్లో సంగీతం నేర్చుకోమని టీచర్లు చెప్పారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. అలానా నాన్న? మరి పెద్దయ్యాక అంటూ అర్ధోక్తితో ఆగిపోయాడు కొడుకు. సంసారం సంపాదనలో పడిపోయాను. జీవితం నాకు పాటలు వినే సమయాన్ని కూడా ఇవ్వలేదురా. నువ్వు నాతో ఎంతో స్నేహంగా చనువుగా మాట్లాడేవాడివి నాన్న. కానీ ఇవన్నీ నాతో ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? నువ్వు జీవితంలో చాలా చాలా కోల్పోయావు నాన్న. నాన్న అంటూ కొడుకు బాధగా చూశాడు తండ్రి వంక. లేదురా, నాకెలాంటి పశ్చాత్తాపము లేదు. నేను కోల్పోయిన దానికంటే విలువైందే దొరికింది నాకు. ఏమిటది నాన్న? అదేరా, నువ్వేరా. నా జీవితంలోకి వచ్చాక మిగతావన్నీ అప్రధానమైపోయాయి. నా చిన్నప్పుడు నువ్వు నాతో ఎక్కువగా మాట్లాడడం లేదని, నాతో ఎప్పుడు గడపడం లేదని అనిపించేది అన్నాడు కొడుకు. నీ పట్ల ఉన్న బాధ్యత నన్ను ఎక్కువగా మాట్లాడనివ్వలేదు. కుటుంబం కోసం సంపాదించాలంటే పని చెయ్యాలి. పని ఒత్తిడిలో నీతో గడపలేకపోయిన మాట వాస్తవమే. కానీ ఈ ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసిన చివరి వరకు నీ వెనక నిలబడేది నీ తండ్రేరా. తండ్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి కొడుకు తండ్రిని బలంగా హత్తుకున్నాడు. నీలో ఇంత బాధ ఉందని నేనెప్పుడూ గుర్తించలేదు నాన్న. బాధపడటం తండ్రి పని బాబు. నాన్న అనేవాడు పిల్లలకు నీడనివ్వాలి, ఎండ చూపించకూడదు. మరి నీకు నీడ కావాలి కదా. నీకెవరైనా నీడ ఇచ్చారా నాన్న? నువ్విచ్చావుగా. నేనా? అవును. పగలంతా పనిచేసి ఆ అలసటలో నేను ఎంత రాత్రి తలుపు తట్టినా నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకునేవాడివి చిన్నప్పుడు. ఆ ఒక్క కౌగిలి చాలు
ఆ రోజంతా పడిన కష్టం హ్మ్, నేను మర్చిపోవడానికి. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏడుపొస్తుంది నాన్న. మనసు బరువైనా ఏడుపొస్తుంది, సంతోషం ఎక్కువైనా ఏడుపే వస్తుంది. కన్నీళ్ళు బలహీనత కాదురా, మనస్సు ఇంకా బతికి ఉందనడానికి గుర్తు. నాన్న, ఈరోజు ఉదయం నాకు పట్టలేని సంతోషం కలిగింది. "ఆ, నిజమా? ఏం జరిగింది? ప్రమోషన్ వచ్చిందా?" అవును, ప్రమోషనే వచ్చింది. కానీ జాబ్లో కాదు, జీవితంలో నీకు నాకు ఒకేసారి ప్రమోషన్ వస్తుంది నాన్న. నువ్వు తాతవి కాబోతున్నావు, నేను నేను నాన్నను కాబోతున్నాను. ఉదయం మీ కోడలు ఈ విషయం చెప్పినప్పుడు సంతోషం పట్టలేకపోయాను. నేను కూడా నీ అంత మంచి నాన్నను కావాలని దీవించు నాన్న అంటూ తండ్రిని గట్టిగా కౌగిలించుకొని భుజం మీద ముఖం పెట్టి ఏడ్చేశాడు కొడుకు. కొడుకు వీపు నిమురుతూ ఉండిపోయాడు ఆ తండ్రి. తండ్రి ప్రేమ కొడుక్కి బాగా అర్థమయ్యేది. ఆ కొడుకు తండ్రి అయిన తర్వాతే ప్రపంచంలో చాలామంది తమ ప్రేమను మాటల్లో వ్యక్తం చేస్తారు. తండ్రి ప్రేమ మాత్రం చెమటలో కనిపిస్తుంది, త్యాగంలో దాగి ఉంటుంది, నిశ్శబ్దంలో వినిపిస్తుంది. కొడుకు చిన్నప్పుడు తండ్రి వేలును పట్టుకుంటాడు. తండ్రి వృద్ధాప్యంలో అదే కొడుకు తండ్రి చేతిని పట్టుకుంటాడు. అది తండ్రి కొడుకుల అనుబంధం అంటూ, నాన్న నీకోసం నేనున్నా అనేటువంటి ఈ అంశాన్ని ఫాదర్స్ డే, అంతర్జాతీయ పితృదినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ నెలలోని 3వ ఆదివారం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. ఆ సందర్భం 2026 జూన్ 21 ఫాదర్స్ డే పితృదినోత్సవం సందర్భంగా నాన్న నీకోసం నేనున్నాను అంటూ పారుపల్లి అజయ్ కుమార్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలతో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.